మేము హుహు. ఈ ఇప్పుడు దాంట్లో ఏంటి, ఈ ఇన్సూరెన్సుల్లో రైతు ఒక రూ. 10 కడితే, రాష్ట్ర ప్రభుత్వం రూ. 40 కడితే, కేంద్ర ప్రభుత్వం రూ. 50 కడుతుంది. లేదా హ్మ్. కేంద్ర ప్రభుత్వం 40 కడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం 50 కడుతుంది. ఇట్లా ఏదో సంథింగ్ ఒక ఫార్ములా ఉందన్నమాట. ఈ ఫార్ములాలో రాష్ట్రం వాటా, కేంద్రం వాటా, రైతు వాటా 3 కలిపితే 1200 కోట్లు అయితే వచ్చింది 600 కోట్లు అనమాట. ఈ లెక్కన ఇతను ఏమన్నాడంటే, మేమే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టేస్తాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఈ డబ్బులు మేమే కడతాం, రైతు దగ్గర నుంచి తీసుకోం 10 పైసలు, కేంద్రం ఇచ్చే వాటా ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో వేసేయండి, అప్పుడు మేము పూర్తిగా చెల్లించడానికి వీలవుతుంది, ఎందుకు డబ్బులు వృధా చేయడం అన్నాడు. అయితే కేంద్రం ఏముందంటే, ఇప్పుడు నీకోసం అని చెప్పేసి మేము ఇన్సూరెన్స్ బిల్లు తేవాలయా, ఇన్సూరెన్స్ బిల్లులో ప్రభుత్వాలు పెట్టుకోవడానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వాళ్ళకే ఉంది, కాబట్టి ఇప్పుడు నీకోసం పాలసీ మార్చలేం కదా, అది కుదరదు అని చెప్పింది. అయితే ఓ పని చేయండి, మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చే డబ్బులు ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసేయండి, 30% ఇస్తున్నారు, 40% ఇస్తున్నారు, ఆ డబ్బులు మాకు ఇచ్చేసేయండి, మేము దాన్ని మా డబ్బులతో కలిపి కడతామని. దానికి కేంద్రం ఒప్పుకోలేదు, మేము ఇన్సూరెన్స్ కంపెనీకి కడతాం కానీ నీకు పంపించమని. సరే అయితే మీరు నాకేమి ఇవ్వద్దు, నేను రైతు నుంచి కూడా తీసుకోను, నేనే కడతానన్నాడు. దాన్ని తెలుగుదేశం తప్పుపట్టింది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇదంతా నాటకాలు ఆడుతున్నారు. కానీ జగన్ లెక్క ఎట్లుంది, కేంద్రం 400 ఇచ్చి రైతు రూ. 100 ఇస్తే, 500 ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 500 ఇస్తే, 1000 రూపాయలు తీసుకుని చివరికి 400